ఈ రోజు నుంచి టాటా ప్లే కొత్త కనెక్షన్ అయితే 3000 రూపాయలు కాదండి, 3600 రూపాయలు. ఈ రోజు డేటు మే 4వ తారీఖు 2025వ సంవత్సరం అండి. ఈ రోజు నుంచి టాటా స్కై కొత్త కనెక్షన్స్ అయితే అమౌంట్ అయితే మారింది. 3000 నుంచి 3600 రూపాయలకి అయితే మారిందండి. ఈ 3600 రూపాయలు మీరు కడితే మీకు 100% క్యాష్ బ్యాక్ వచ్చేస్తుందండి. మళ్ళీ 3600 రూపాయలు మీకు టాటా ప్లే వాళ్ళు ఇచ్చే బాక్స్లో రీఛార్జ్ చేసి ఇచ్చేస్తారండి. మీకు 100% క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 3600 రూపాయలకు గాను మీకు ఒక డిటిహెచ్ని అయితే ఫిట్ చేస్తారండి. అదేవిధంగా ఒక హెచ్డి సెటప్ బాక్స్ని అయితే ఇస్తారు. ఈ డిటిహెచ్కి సెటప్ బాక్స్కి కలిపే వైర్ మాత్రం 10 మీటర్లు ఇస్తారండి. 10 మీటర్ల కంటే ఎక్కువ పడితే మీరు అమౌంట్ ఛార్జ్ కట్టవలసి ఉంటుంది. ఒక మీటర్కి 20 రూపాయలు ఉంటుందండి. ఈ 10 మీటర్ల కంటే ఎక్కువ పడితే, ఈ 10 మీటర్లు పడితే, ఈ 10 మీటర్ల లోపల పడినా మీకు ఎటువంటి అమౌంట్ అయితే వైర్కి అయితే తీసుకోరు. ఫ్రీ ఇన్స్టలేషన్ అండి. ఇన్స్టలేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కట్టిన 3600 రూపాయలు మీకు 100% క్యాష్ బ్యాక్ రూపంలో, అంటే రీఛార్జ్ రూపంలో మీ బాక్స్లో చేస్తారండి. మీ బాక్స్లో ఈ అమౌంట్ ఉందో లేదో మీరు చూసుకొని మీరు 3600 రూపాయలు టెక్నీషియన్కి ఇస్తే సరిపోతుందండి. ఈ రోజు నుంచి మే 4వ తారీఖు నుంచి కొత్త కనెక్షన్ ఆఫర్ 3000 కాదు, 3600 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ సెటప్ బాక్స్, మీరు కొత్త కనెక్షన్ తీసుకున్నారనుకోండి, మీ సెటప్ బాక్స్లో 3600 రూపాయలు రీఛార్జ్ ఉందండి. ఈ రీఛార్జ్ని మీరు ఎలా వాడుకోవాలన్నది ఈరోజు మన వీడియో అండి. ప్రజెంట్ టాటా స్కైలో ఆల్ తెలుగు ఛానల్స్ వచ్చే ప్యాక్, మొదటి ప్యాక్ ఎంత ఉందంటే 265 రూపాయలు ఉందండి. ఈ 265 రూపాయలకు గాను మనకి ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్, చిన్నపిల్లల ఛానల్ అనే 2 వస్తాయండి. నేను సైడ్ చూపించిన విధంగా ఛానల్ లిస్ట్ అయితే ఉంటుందండి. ఈ ప్యాక్ పేరు తెలుగు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ అండి. ఇది ఒక ఎస్డి ప్యాక్. ఈ ప్యాక్ మీరు పెట్టుకుంటే 3600/265 అండి. మీకు దగ్గర 13 నెలల 15 రోజులైతే వస్తుందండి. ఈ ప్యాక్ మీరు పెట్టుకుంటే మీరు కట్టిన 3600 రూపాయలు మీకు ఫ్రీ ఇన్స్టలేషన్స్తో పాటు మీరు కట్టిన డబ్బులకు గాను 13 నెలల 15 రోజులు ఫ్రీగా వస్తుందండి. గుర్తుపెట్టుకోండి. మీరు కట్టిన అమౌంట్కి ఈ ప్యాక్, ఫస్ట్ ప్యాక్ పెట్టుకుంటే ఇది ఒక ఎస్డి ప్యాక్. ఓన్లీ తెలుగు ఛానల్సే కావాలి, మా ఇంట్లో చిన్న టీవీ ఉంది అనుకునే వాళ్ళకి మీకు మంత్లీ 265 పడుతుందండి. 3600/265 మీకు ఈ రీఛార్జ్ అనేది 13 నెలల 15 రోజులు అయితే వస్తుంది. ఆఫ్టర్ ఈ 3600 రూపాయలు అయిపోయిన తర్వాత మీకు రీఛార్జ్ ఎలా ఉంటుందంటే 1 మంత్కి 265 రూపాయలు అండి. మీరు మంత్లీ చేసుకుంటే 265 రూపాయలు. 6 మంత్స్కి ఒక్కసారి చేసుకుంటే 265 ఇంటూ 5 నెలలు అండి. మీరు 5 నెలల అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. మీరు 5 నెలల అమౌంట్ కడితే 1 మంత్ అనేది ఫ్రీగా ఇస్తారండి. 1 మంత్ ఫ్రీగా ఇస్తారు. మొత్తం 6 మంత్స్ అంటే 180 రోజులకి లాకింగ్ అయిపోతుందండి. అంటే 6 మంత్స్ మీకు ఫ్రీగా ఇస్తారు. ఈ 6 మంత్స్కి గాను మీరు 1324 రూపాయలు కట్టాల్సి ఉంటుందండి. ఇది రీఛార్జ్ ఆఫరు. ఇంతకు ముందు మీరు కొత్త కనెక్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా రీఛార్జ్ ఆఫర్ కూడా ఇదేనండి. అందరి టాటా ప్లే కస్టమర్స్కి కూడా ఇదేనండి రీఛార్జ్ ప్యాక్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. పక్కన ఛానల్ లిస్ట్ అయితే ఉంది, మీరు చూసుకోవచ్చు. ఎవరికైనా ఈ ఛానల్ లిస్ట్ కానీ ఈ డిటిహెచ్ ఇన్ఫర్మేషన్ కానీ కావాలనుకుంటే, ఈ రీఛార్జ్ ఇన్ఫర్మేషన్ కానీ కావాలనుకుంటే మా నెంబర్ అనేది సంప్రదించండి. పాత కస్టమర్లైనా కొత్త కస్టమర్లైనా ఎవరైనా 1 మంత్ రీఛార్జ్ చేసుకోవాలంటే, ఓన్లీ 3 ఛానల్ కావాలంటే 265 రూపాయలండి. 6 మంత్స్ చేసుకోవాలనుకుంటే 1324 రూపాయలండి. ఇలా మీరు చేసుకోవడం వల్ల 1 మంత్కి 220 రూపాయలు పడుతుందండి. మీకు ఇది 180 రోజులకు లాకింగ్ అయిపోతుంది. ఇంటూ 5 అండి. మీరు 5 నెలల అమౌంట్ కడితే 1 మంత్ ఫ్రీగా ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ అన్ని ప్యాక్లకు కూడా మీరు 5 నెలల అమౌంట్ కడితే సరిపోతుంది. 1 మంత్ ఫ్రీగా ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఆఫరు. ఎవరైనా ఈ 3600 రూపాయలు అయిపోయిన తర్వాత రీఛార్జ్ చేయాలనుకుంటే ఈ ఆఫర్ రీఛార్జ్ అయితే చేయించుకోండి. మీరు 5 నెలల అమౌంట్ కడితే చాలు, 1 మంత్ అయితే ఫ్రీగా ఇస్తారు. మొత్తం 180 రోజులకి మీరు చేసే ప్యాక్ అనేది లాకింగ్ అయిపోతుందండి. అదేవిధంగా మాకు ఇదే తెలుగు ఛానల్స్తో పాటు కొన్ని స్పోర్ట్స్ ఛానల్స్ కూడా కావాలండి అని చాలామంది అడుగుతుంటారు. వాళ్ళ కోసం అయితే ఈ 2వ ప్యాక్ అండి. ఈ ప్యాక్ 1 మంత్కి 309 రూపాయలు అండి. ఇది కూడా ఎస్టీ ప్యాకే. దీంట్లో మనకి సైడ్ చూపిస్తున్న విధంగా ఆల్ తెలుగు ఛానల్స్తో పాటు ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్తో పాటు
స్పోర్ట్స్ ఛానల్స్ స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ ఫాస్ట్, డిడి స్పోర్ట్స్ 5 ఛానల్ అయితే వస్తాయండి. దీంతో పాటు చిన్నపిల్లల ఛానల్ కూడా ఖుషి టీవీ, ఈటీవీ బాలభారత్, నిక్ జూనియర్, హంగామా ఇటువంటి 6 ఛానల్స్ అయితే వస్తాయండి. మీ లిస్ట్లో చూపిస్తున్న విధంగా ఉంటాయి. ఈ ప్యాక్ అయితే 1 మంత్కి 309 రూపాయలండి. ఈ ప్యాక్ మీరు రీఛార్జ్ చేసుకుంటే, ఈ ప్యాక్ మీరు పెట్టుకుంటే, కొత్త డిటిహెచ్ తీసుకునే వాళ్ళు ఈ ప్యాక్ పెట్టుకుంటే 3600/309 రూపాయలండి. ఈ ప్యాక్ మీరు పెట్టుకుంటే మీకు దగ్గర 11 నెలల 15 రోజులు అయితే వస్తుందండి. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఈ ప్యాక్ పెట్టుకుంటే 13 నెలల 15 రోజులు వస్తుంది. ఈ ప్యాక్ పెట్టుకుంటే 11 నెలల 15 రోజులు వస్తుందండి. మీరు ఏ ప్యాక్ అయినా పెట్టుకోవచ్చండి, మీ ఇష్టము. మీరు చిన్న టీవీ ఉందండి, మీరు ఈ ప్యాక్ తీసుకున్నారు, మీ టీవీ ఖరాబ్ అయిపోయింది, ఇప్పుడు పెద్ద టీవీ తీసుకున్నారు. ఇప్పుడు చిన్న టీవీ మీ 32 ఇంచుల టీవీ ఉందనుకోండి, 32 ఇంచుల టీవీకి ఈ ప్యాక్ పెట్టుకున్నారు అనుకోండి. అదే మీకు ఈ టీవీ ఖరాబ్ అయిపోయింది, ఇప్పుడు మీరు ఒక 80 ఇంచుల టీవీ తీసుకున్నారండి. 80 ఇంచుల టీవీ తీసుకుంటే ఇప్పుడు మీకు ఈ ప్యాక్ అవసరం ఉంటుంది. ఇదే రీఛార్జ్ ఈ ప్యాక్ని నేను డిలీట్ చేసేసి ఈ ప్యాక్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది చిన్న టీవీలకైనా పెద్ద టీవీలకైనా సేమ్ బాక్స్ని అయితే వాడుకోవచ్చండి. మీరు ఈ ప్యాక్ను మాడిఫై చేయడానికి కస్టమర్ కేర్కి కూడా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. టాటా ప్లే లైవ్ టీవీ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీరు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి అక్కడ మాడిఫై ప్యాక్ అనే ఆప్షన్ ఉంటుందండి. మేనేజ్ ప్యాక్లోకి వెళ్ళిన తర్వాత మాడిఫై ఆప్షన్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు ప్యాక్ డైరెక్ట్గా చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత ఇందులో స్పోర్ట్స్ ఛానల్స్ రావండి. ఏవైనా స్పోర్ట్స్ ఛానల్స్ కావాలనుకుంటే యాడ్ ఛానల్స్ మేనేజ్ ప్యాక్లోకి వెళ్ళి యాడ్ ఛానల్స్లోకి వెళ్ళి ఏదైనా స్పోర్ట్స్ ఛానల్ పేరు అక్కడ కొడితే ఆ స్పోర్ట్స్ ఛానల్ అయితే యాడ్ చేసుకోవచ్చు అండి. స్పోర్ట్స్ ఛానల్కి 1 మంత్కి 23 రూపాయలు ఉంటుంది. ఈ 265 ప్లస్ 23 రూపాయలు అండి. దగ్గర మీకు 280 రూపాయల వరకు కట్ అవుతుంది. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇలా మీరు ఎన్ని ఛానల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. మీకు నచ్చిన ప్యాక్ని పెట్టి ఎన్ని ఛానల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఆల్ ఇండియాలో. ఈ ప్యాక్ పెట్టుకుంటే మీకు 11 నెలల 15 రోజులు వస్తుందండి. అదే మీరు చాలామంది అడుగుతుంటారు, అన్న మా ఇంట్లో హెచ్డి టీవీ ఉందన్న, హెచ్డి ప్యాక్ మేము పెట్టుకోవాలని అడుగుతుంటారు. వాళ్ళకైతే 3600 ఈ ప్యాక్ అండి. ఈ ప్యాక్ అనేది బేసిక్ ప్యాక్ అండి, హెచ్డిలో బేసిక్ ప్యాక్. దీంట్లో 11 హెచ్డి ఛానల్స్ వస్తాయి తెలుగులో. సైడ్ చూపించిన విధంగా జెమినీ మూవీస్, జెమినీ మ్యూజిక్, మా టీవీ, మా మూవీస్, జీ తెలుగు, జీ మూవీస్, ఈటీవీ ప్లస్, ఈటీవీ బాలభారత్ అండి. ఈ 11 ఛానల్స్ అయితే తెలుగులో వస్తాయి. ఈ ప్యాక్ మీరు పెట్టుకుంటే మిగతావన్నీ నార్మల్గా వస్తాయండి. మిగతా న్యూస్ ఛానల్స్ కానీ జెమినీ కామెడీ, జెమినీ లైఫ్ ఇటువంటివన్నీ నార్మల్లో వస్తాయండి. ఈ 11 మెయిన్ ఛానల్స్ మాత్రమే హెచ్డీలో వస్తాయి, మిగతావన్నీ నార్మల్లో వస్తాయి. ఈ ప్యాక్లో చిన్నపిల్లల ఛానల్ ఈటీవీ బాలభారత్ ఒకటి హెచ్డీలో వస్తుందండి, ఖుషి టీవీ ఒకటి వస్తుంది, ఖుషి టీవీ నార్మల్లో వస్తుంది. ఎటువంటి స్పోర్ట్స్ ఛానల్స్ కూడా ఈ ప్యాక్లో రావండి. ఈ ప్యాక్ మీరు రీఛార్జ్ చేసుకుంటే 319 రూపాయలు అండి నెలకి. మీకు దగ్గర 11 నెలలు వస్తుందండి. 11 నెలలు అయితే వస్తుంది ఈ ప్యాక్. హెచ్డీ ప్యాక్ మీరు పెట్టుకుంటే మీరు కట్టిన 3600 రూపాయలు 11 నెలల వరకు ఫ్రీగా వస్తుందండి. మీరు 11 నెలల వరకు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్యాకు కంటే మాకు ఎక్కువ ఛానల్స్ కావాలండి. మాకు స్పోర్ట్స్ ఛానల్స్ కూడా హెచ్డీలో కావాలి, నేషనల్ జియోగ్రఫీ, నెట్ జియో ఇవన్నీ కావాలండి. చిన్నపిల్లల ఛానల్ కూడా కొన్ని కావాలనుకునే వాళ్ళకి ఈ ప్యాక్ పెట్టుకుంటే సరిపోతుంది. 3600/435 రూపాయలండి. ఓకేనా? ఇది చేసుకుంటే మీకు దగ్గర 8 మంత్స్ అయితే వస్తుందండి. మీరు కట్టిన 3600 రూపాయలు నెలకి 435 రూపాయలండి. ఈ ప్యాక్ మీరు చేసుకుంటే మీకు 8 నెలలు అయితే మీరు కట్టిన అమౌంట్ అయితే ఫ్రీగా వస్తుంది. 8 నెలల వరకు ఎటువంటి రీఛార్జ్ చేయాల్సిన లేదు. ఈ ప్యాక్లో మనకి ఎక్స్ట్రాగా స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్డి తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 2 హెచ్డి తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ ఫాస్ట్, డిడి స్పోర్ట్స్ ఇటువంటి 8 ఛానల్ అయితే వస్తాయండి స్పోర్ట్స్లో. అదేవిధంగా చిన్నపిల్లల ఛానల్ ఒక 6-7 వస్తాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక డిటిహెచ్ తీసుకున్న తర్వాత ఏ ప్యాక్ అని మీరు మాడిఫై చేసుకోవచ్చండి. అదే ఒక సన్ డైరెక్ట్ కానీ ఎయిర్టెల్ కానీ తీసుకుంటే మీరు ఒక సన్ డైరెక్ట్లో హెచ్డి ప్యాక్ తీసుకున్నారనుకోండి, ఒక హెచ్డి ప్యాక్ మాత్రమే చూడడం అవుతుందండి. ఒక ఎస్డి ప్యాక్ తీసుకుని ఒక ఎస్డి ప్యాకే వాళ్ళకు 6 నెలలు ఇచ్చినా, 1 సంవత్సరం ఇచ్చినా, 6 నెలలు కానీ సంవత్సరం కానీ ఆ ఎస్డి ప్యాకే చూడాల్సి వస్తుంది. మళ్ళీ ప్యాక్ చేంజ్ చేసుకోవడం అయితే అవ్వదండి. అదేవిధంగా ఎయిర్టెల్లో కూడా వాళ్ళు ఏ ప్యాక్ ఇస్తే ఆ ప్యాక్ మాత్రమే వాళ్ళు 1 ఇయర్ ఇస్తే 1 ఇయర్, 6 మంత్స్ ఇస్తే 6 మంత్స్ చూడాల్సి వస్తుందండి. ప్యాక్ చేంజ్ చేయడం అయితే అవ్వదు. కానీ మనకి టాటా ప్లేలో అయితే మనము ఈ 3600 రూపాయల ప్యాక్ తీసుకున్నాం అనుకోండి, ఈ ప్యాక్ మనం ఎన్నిసార్లు అయినా మాడిఫై చేసుకోవచ్చు అండి. ఎస్డి నుంచి హెచ్డికి మారొచ్చు, హెచ్డి నుంచి ఎస్డికి మారొచ్చు అండి, ఎటు నుంచి ఎటైనా మారొచ్చు. ఈ రోజు మనం ఎస్డి చూసాం అనుకోండి, రేపు మనం హెచ్డి చూసుకోవచ్చు. రేపు కాదు, వితిన్ సెకండ్స్లోనే హెచ్డిలోకి మళ్ళీ మారిపోవచ్చు అండి. ఎన్నిసార్లు అయినా అలా మారొచ్చు, మీ ఇష్టం అది. అదేవిధంగా
మీకు ఎప్పుడైనా టీవీ పోయినా, సెటప్ బాక్స్ పోయినా, అదేవిధంగా మీరు క్యాంప్ వెళ్ళినా, మీ పిల్లల చదువులు పోతున్నాయి అని చెప్పి కొన్ని రోజులు టీవీ ఆపాలనుకున్నా రీఛార్జ్ని అయితే స్టాప్ చేసుకునే అవకాశం ఓన్లీ ఒక్క టాటా స్కైలోనే ఉందండి. మరి ఇంక ఏ డిటిహెచ్లో లేదు. మనకి మంత్లీ 265 రూపాయలు పడుతుంది. అది ఎలా స్టాప్ అవుతుందో మీకు చెప్తాను చూడండి. మనకి 1 మంత్కి 265 రూపాయలు. ఇప్పుడు ఈ ప్యాక్ తీసుకుందామండి. 1 మంత్కి 309 రూపాయలు పడుతుంది కదండి. ఈ 309 రూపాయలు అంటే బై 30 అండి. డేకి దగ్గర దగ్గర 11 రూపాయలు అయితే పడుతుందండి. అంటే ప్రతిరోజు మనకి 11 రూపాయలు అయితే కట్ అవుతుందండి. ఇప్పుడు మనం ఇప్పుడు కొత్త డిటిహెచ్ తీసుకున్నామండి. ఒక కొత్త డిటిహెచ్ తీసుకుంటే మనకి ఈ ప్యాక్ పెట్టుకుంటే డేకి 11 రూపాయలు కట్ అవుతుంది కదండి. ప్రతిరోజు ఈ 3600 రూపాయల్లో 11 రూపాయలు అయితే మైనస్ అవుతుందండి. మనము ఈ రీఛార్జ్ స్టాప్ అనే ఆప్షన్ అయితే ఎనబుల్ చేసినప్పుడు, అంటే మనం మా ఇంట్లో టీవీ పోయిందని మీరు కస్టమర్ కేర్కి కానీ మా నెంబర్కి కానీ ఫోన్ చేసి చెప్తే మీ రీఛార్జ్ అనేది స్టాప్ చేస్తామండి. అంటే ప్రతిరోజు 11 రూపాయలు కట్ అవుతుంది కండి. ఈ 11 రూపాయలు అనేది కట్ అవ్వకుండా అయిపోతుందండి. మీరు ఒక 90 రోజుల వరకు ఈ రీఛార్జ్ అయితే స్టాప్ చేసుకోవచ్చు. 90 రోజుల తర్వాత మళ్ళీ అదేవిధంగా యాక్టివేట్ అయిపోతుందండి. 90 రోజుల వరకు, ఎక్కువ రోజులు అంటే 90 రోజుల వరకు మీ రీఛార్జ్ని ఆపుకోవచ్చు. ఎన్ని రోజులు ఆపితే అన్ని రోజులు ఎక్స్ట్రాగా 11 రూపాయలు కట్ అవ్వకుండా ఆగుతుందండి. అంటే ఈ అమౌంట్ 3600 రూపాయలు అలానే ఉండిపోతుంది. ఈ 11 రూపాయలు కట్ అవ్వకుండా ఆగిపోతుంది. మళ్ళీ మీరు ఎప్పుడు ఇది ఎనేబుల్ చేస్తారో అప్పుడు మళ్ళీ ఆన్ అవుతుంది. మళ్ళీ ఆ రోజు నుంచి 11 రూపాయలు కట్ అవ్వడం అయితే జరుగుతుందండి. టాటా ప్లేలో ఒక మంచి ఆప్షన్ అండి రీఛార్జ్ స్టాప్ అనే ఆప్షన్, యూజ్ చేసుకోండి. అదేవిధంగా చిన్న టీవీలకైనా పెద్ద టీవీలకైనా ఒకే సెటప్ బాక్స్ అండి. ఒకే సెటప్ బాక్స్. మీరు టీవీ మార్చినా సెటప్ బాక్స్ని అయితే మార్చవసరం లేదు. చిన్న టీవీ అంటే చిన్న డబ్బా టీవీల నుంచి పెద్ద ఆండ్రాయిడ్ టీవీస్ 80 ఇంచులు 90 ఇంచుల టీవీల వరకు ఒకే సెటప్ బాక్స్ అండి. టీవీ మారినంత మాత్రం సెటప్ బాక్స్ మార్చవలసిన అవసరం అయితే లేదు. ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే టాటా ప్లే లైవ్ టీవీ యాప్ అండి. మీరు మీ టీవీకి ఏ రీఛార్జ్ చేస్తున్నారో ఆ రీఛార్జ్ ప్యాక్ అనేది, అంటే ఇప్పుడు తెలుగు ప్యాక్ వేయించుకోవాలంటే ఆ తెలుగు ప్యాక్ని మొబైల్ లైవ్ టీవీలో చూసుకోవచ్చు అండి. మొబైల్లో లైవ్ టీవీ చూసుకోవచ్చు ఫ్రీగానే. 2 మొబైల్లో యూజ్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఏవైనా ఛానల్స్ ఎక్స్ట్రాగా కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు అండి. అదే యాడ్ చేసిన ఛానల్ మళ్ళీ డియాక్టివేట్ చేసుకోవచ్చు, ప్యాక్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు మంత్లీ ఏ రీఛార్జ్లో ఉన్నారో ఆ యాప్లో చూపిస్తుందండి. అదేవిధంగా మీరు చేసుకున్న ప్యాక్కి ఏ ఛానల్స్ ఉన్నాయని కూడా ఆ యాప్లో చూపిస్తుంటాయి. ఆ ఛానల్ లిస్ట్ కూడా దాంట్లో ఉంటుందండి. మీకు మంత్లీ ఎంత పడుతుంది అన్ని చూపిస్తుంది. అదేవిధంగా మీకు రీఛార్జ్ అయిపోయిన తర్వాత ఆ యాప్ ఉపయోగించి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చండి. ఇది ఒక మంచి ఆప్షను. అదేవిధంగా ఇంకా మీకు ఇంకా చాలా ఉన్నాయండి. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా నేను చెప్తాను. ఇంతకుముందు నిన్నటి ఒక వీడియో చేశాను, ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఆ వీడియోలో ఇంకా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం వీడియో, అది పెద్ద వీడియో అండి, అది చూడండి. ఈ వీడియో కింద లింక్ పెడతాను. ఈ డిటిహెచ్ ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ అయితే సంప్రదించండి. మీకు ఆల్ ఇండియాలో ఎక్కడైనా అవైలబుల్ అనండి. ఇది మీకు క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో మేము అందిస్తాము. మీకు ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఈ డిటిహెచ్ అయితే మీకు అందిస్తాము. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీకు మీ ఇంటికి డిటిహెచ్ వచ్చిన తర్వాతే మీరు అమౌంట్ కడితే సరిపోతుంది. మొత్తం క్యాష్ ఆన్ డెలివరీ రూపంలోనే మీకు ఈ 3600 రూపాయల కంటే ₹1 కూడా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోరండి. మీకు రీఛార్జెస్ కానీ సర్వీస్ కానీ ఏది కావాలనుకున్నా మేమే చూసుకుంటాము. మీకు 1 ఇయర్ వరకు బాక్స్ వారంటీ ఉంటుందండి. 1 ఇయర్ వరకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మీకు ఈ 3600 రూపాయలు అయిపోయిన తర్వాత రీఛార్జెస్ కావాలనుకున్నా మేము చేస్తామండి. మీకు 24/7 మేము అందుబాటులోనే ఉంటాము. కస్టమర్ కేర్ కంటే మా సర్వీస్ అయితే బాగానే ఉంటుందండి. మా కస్టమర్ని అడిగితే సరిపోతుంది. మీకు మా కస్టమర్స్ ఎవరు ఈ వీడియో చూస్తున్నారు కానీ కింద కామెంట్ పెట్టడం లేదండి. మీకు సహాయం పొందిన వాళ్ళు ఎవరున్నో మీకు 100% క్యాష్ ఆన్ డెలివరీ అండి. మీ ఇంటికి డిటిహెచ్ వచ్చిన తర్వాత అమౌంట్ కడితే సరిపోతుందండి. 1% కూడా మీకు ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోమండి. ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటే వైర్కి మాత్రమే ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది. మరి దేనికి కూడా ఎక్స్ట్రా అమౌంట్ పడదు. ఇది గుర్తుపెట్టుకోండి. 100% జెన్యూన్ సర్వీస్, 100% క్యాష్ అండ్ బ్యాక్. మీకు ఇప్పుడు ఈ ప్రెజెంట్ మే నెలలో ఏ డిటిహెచ్ కూడా ఆఫర్ లేదండి. ఒక్క టాటా ప్లేకి 100% క్యాష్ బ్యాక్తో ఆఫర్ అయితే ఉంది. యూజ్ చేసుకోండి. మళ్ళీ ఇటువంటి ఆఫర్స్ అయితే రావండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.